నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవలే పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి తొలి సభ్యత్వాన్ని స్వయంగా స్వీకరించడం గర్వకారణమన్నారు. పార్టీ అభివృద్ధి బలోపేతం లక్ష్యంగా ప్రతి కార్యకర్త అభిమాని ముందుకు రావాలని ఆయన కోరారు. క్రియాశీలక సభ్యత్వం భరోసా మరియు భద్రత పార్టీలో కట్టుబడి పనిచేస్తూ ఏదైనా అనుకుని ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిన పక్షంలో పార్టీ తరపున 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం 500 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో సభ్యత్వం తీసుకున్న వారు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. 3 విభాగాలుగా సభ్యత్వ ప్రక్రియ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 3 విభాగాలుగా రూపొందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి గతంలో 500 రూపాయలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని ఈసారి 400 రూపాయలు చేస్తూ ఇంకా ఈ సభ్యత్వాన్ని మెరుగుపరిచే విధంగా అనేక ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే నియోజకవర్గాల్లో మండలాల్లో చాలా చోట్ల అవేర్నెస్ లేకుండా చాలా తగ్గించి కట్టడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మీద అవేర్నెస్ తీసుకువచ్చి ప్రతి ఒక్కరితో ఈ 400 రూపాయలు క్రియాశీలక సభ్యత్వాలు కట్టించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పోలవరం నియోజకవర్గంలో మొదటిసారి చేసిన తర్వాత 5,000 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. తర్వాత 10,800 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. అని ఈసారి ఇంకా ఎవరు ఊహించిన విధంగా పోలవరం నియోజకవర్గం నుంచి మంచి క్రియాశీలక సభ్యత్వం చేయాలని మా నాయకులతో నిర్ణయించడం జరిగింది. అలాగే వాలంటీర్స్ కూడా గతంలో ఇంచుమించు ఒక 50 మంది వాలంటీర్స్ పనిచేయడం జరిగింది. ఈసారి ఇంకా మెరుగైనటువంటి ప్రజలకు చేరువయ్యేటువంటి వాలంటీర్స్ని తీసుకొని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా జనసేన పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేపించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి 3 భాగాలుగా పవన్ కళ్యాణ్ గారు వీటిని తీసుకోవడం జరిగింది. ఒకటి ఉద్యమి, అంటే పార్టీ భావజాలాలని లోతుగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముందుకొచ్చినటువంటి ఏదైతే ఉన్నారో వారికి పార్టీ సభ్యత్వం తీసుకునే విధంగా. అలాగే సాధక్, అంటే పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతార ప్రయాణం కోసం కల్పించే పార్టీలకు ఆహ్వానించే విధంగా సభ్యత్వాలు చేయించే వారిని సాధక్గా. ప్రదాత, పార్టీకి పరోక్షంగా ఆర్థికంగా సాంకేతికంగా లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వారికి ప్రదాతగా ఈ 3 కేటగిరీలో పెట్టడం జరిగింది. ఈ 3 కేటగిరీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మనం ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా జరిగితే జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు మన కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా మోటివేషన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పోలవరం నియోజకవర్గంలో కని ఎరుగని రీతిలో మేము ఏదైతే క్రియాశీలక సభ్యత్వాలు చేపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెక్కుల రూపంలో అందించడం జరిగింది 7 మండలాలకు సంబంధించి. అలాగే ఇప్పుడు కూడా మేము దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఏదైతే జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేద్దాం అనుకుంటున్నామో దీనిపై ప్రత్యేకమైన డ్రైవ్ చేసి గ్రామాల నుంచి ఈ